నమస్తే, మీరు చూస్తున్నారు గోదావరి రైతుబడి. నా పేరు చంద్రమౌళి. ఈరోజు మనం కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగోనలంక గ్రామంలో అయితే ఉన్నాం. మనతో పాటు ఎకరం విస్తీర్ణంలో బంతి పూలు సాగు చేస్తున్న రైతు పడాల చంద్రశేఖర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పంట వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోదావరి రైతుబడికి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే చంద్రశేఖర్. నమస్తే అండి. మీరు ఎంత మేర ఈ బంతి తోట ఎంత విస్తీర్ణంలో మీరు వ్యవసాయం చేస్తున్నారు? ఇది 1 ఎకరం నెలలో బంతి సాగు చేస్తున్నాను. ఇది వచ్చి ఒక్కలో ఆరెంజ్ అండి. ఇది ఒక్కల ఆరెంజ్. నెక్స్ట్ ఇంకా అక్కడ ఇంకొద్దిగా వేరే ఉంది. అది ఒక్కలో రకంలో ఎల్లో వెరైటీ అండి. ఎల్లో వెరైటీ, ఎల్లో ఒకటి ఆరెంజ్ ఒకటి, కొంత అది సగం ఇది సగం తీసుకున్నారు. ముందుగా మీరు మొక్క వేయాలనుకున్నప్పుడు ఈ మొక్క ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఇది వచ్చి బెంగళూరు నుంచి తెప్పిద్దామండి. బెంగళూరు నుంచి. అంటే ఎన్ని రోజులు మొక్క మీరు నాటాలి? 15 రోజుల నుంచి 21 రోజు వయసు ఉన్న మొక్క నాటాలి. ఎన్ని రోజులకి మీకు మనం మార్కెట్ కి తరలించడానికి పువ్వు తయారయ్యే టైం పడుతుంది? 55 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో, అంటే 60 రోజుల మధ్యలో ఫస్ట్ కటింగ్ తెగుతుందండి. ముందుగా చేను మీరు మనం పాతాలనుకున్నప్పుడు చేను ఎలా సిద్ధం చేసుకోవాలి? మనం చేను దీంట్లో పెంట వేసి బాగా దుక్కు దున్నండి, చదువు వేసి మనం బోధులు వేసుకుని వేస్తా ఉండే. ఎకరానికి వచ్చి 10,000 మొక్కలు నాటుతాం. 10,000 మొక్కలు. మొక్కకి మధ్య ఎంత మీరు గ్యాప్ ఉండాలి? మొక్కకి నిబ్రం సాలు వచ్చి అడుగున్నర పాతామండి. ఎడల్పు వచ్చి సాలుకి 2.5 అడుగులు. అంటే మొత్తంగా చూసుకుంటూ ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి అంటున్నారు? ఒక 10,000 మొక్కలు పడతాయి. మొక్కకి మీరు బెంగళూరు నుంచి ఈ నారు తెప్పిస్తా అంటున్నారు. మొక్కకి తీసుకున్న దగ్గర నుంచి పాతి వరకు ఎకరానికి ఎంత ఖర్చు అవ్వచ్చు? ఎకరానికి సుమారుగా నారుకు వచ్చి మనకి 25,000 నుంచి 35,000 ఓన్లీ మొక్క కాస్ట్ అవుతుందండి. దుక్కు కూలి పనులు ఇవన్నీ కలిసి అదనంగా మళ్ళీ మన మొక్క పాతేటప్పటికి ఒక 50,000 పెట్టుబడి వస్తుందండి. 50 నుంచి 60 రోజులు చేతికి మన పంట చేతికి వస్తుంది అన్నారు కదా? అవునండి. మొత్తంగా చూసుకుంటే ఎరువులు ఎన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుందండి? మనం ఇది వారానికి ఒకసారి ఇస్తామండి ఎరువు వచ్చి. వారానికి అంటే మొక్క పాతిన దగ్గర నుంచి మొక్క పాతిన 15 రోజుల నుంచి మనం ఎరువులు ఎన్ని డబ్బాలుగా ఇవ్వాల్సి వస్తుందండి? మనం ఒక 5 డబ్బాలు తెస్తామండి. 5 వారాలు 35 రోజులు కూడా వారం తడిచ్చినప్పుడు మనం వారానికి ఒకసారి ఇవ్వాలి. తడి వేసవికాలం వచ్చినప్పటికి 4 రోజులకు ఒకసారి. ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం అంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి ఎన్ని రోజులకు ఒకసారి తడి? 4 రోజులకి తడి కంపల్సరీ. అదే మనం వింటర్ లో అయితే శీతాకాలం ఆ టైంలో అనుకుని అప్పుడు మీరు వేసారు అనుకున్న అప్పుడు ఎన్ని రోజులకి ఇవ్వాలి? వారానికి సరిపోతుంది. దీంట్లో ప్రధానంగా మీరు పెంచే క్రమంలో చీడపీడలు ఏమన్నా ఆశిస్తే మీరు ఎలా ఎదుర్కొంటారు? పురుగు మందులు ఎదుర్కొంటారు? అప్పుడు వచ్చి మొక్క వచ్చినప్పుడు మొవ్వు తెగిలి ఒకటి వస్తుందండి. అది తర్వాత పువ్వు పూసిన తర్వాత మనకి మచ్చ తెగిలని కింద నుంచి పువ్వుకి మచ్చ వస్తూ ఉంటుంది. దానికి సమగ్రం టైంకి మందులు వాడుతూ ఉంటాం. మందు అంటే పురుగు మందులు పిచికారీ ఏం చేయాలంటారు? పురుగు మందులు వచ్చి మనకి పురుగుకి వచ్చేసి క్రొక్లైన్ అని వాడతాం. మళ్ళీ ఇంకా కటింగ్ పురుగుకి కొత్త వెరైటీలో ఉన్న బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళు ఈ మచ్చకు వచ్చేసేసి బిఎస్ఎఫ్ వాళ్ళది క్యాపిటాప్ ఒకటి వాడుతున్నాం అండి. క్యాపిటాప్ అని అది ఒకటి వాడుతున్నాం. ఇంకోటి వచ్చేసి బావిస్టిన్ ఒకటి వాడతాం అండి. దీనికి బావిస్టిన్ ఒకటి మనకి వరి పొలానికి కొడతాం కదండి, అది కస్టోడియా అది కూడా మనకి మచ్చగా తెగిలికొచ్చి బాగా పనిచేస్తుంది. దానికి నివారణ మార్గం. ఎరువులు మనం దీనికి గ్రోత్ రావాలంటే, ఫ్లవర్ గ్రోత్ రావాలంటే, మంచిగా రావాలంటే ఎరువులు ఏమి ఇవ్వాలంటారు? ఫస్ట్ గా నుంచి మనం దుక్కులోనే మన బలమైన ఎరువులు ఒక డిఏపి, యూరియా, పొటాష్ ముందు దుక్కులో ఇవ్వాలండి. తర్వాత వచ్చి మన పశువుల పేడ ఎంత వేసుకుంటే అంత చేనుకి ఫ్లవరింగ్ వచ్చే టైంకి చేను నిలబడి ఉంటదండి. అంటే దుక్కులో పశువుల పెంట వేసి మనం స్టార్ట్ చేస్తే కనుక మంచి గ్రోత్ ఎక్కువ రోజులు తోట నిలబడడానికి అవకాశం ఉంటుంది. అదే మనం ఫస్ట్ నుంచి ఎరువులు వేసే మామూలు ఎరువులు పెంచడం అయితే కోతకు వచ్చేటానికి తెగుళ్ళు రావడం అని ఎక్కువ రోజులు నిలబడదు, వేసవికాలం నిలబడదు. మెయిన్ ఇప్పుడు 50 నుంచి 60 రోజులు సమయంలో మీరు మొదటి కటింగ్ తీసుకుంటా అంటున్నారు.
సుమారుగా ఎకరం విస్తీర్ణంలో పెద్ద కోతలు అవుతాయి, ఎన్ని కటింగ్లు తీయచ్చు? మనకి ఇది వచ్చి 4 రోజులకు ఒక కటింగ్ తీసుకుంటామండి. ఫస్ట్ కోత వచ్చి 55 రోజులకు ఫస్ట్ కోత అయితే ఇది. ఫస్ట్ కోత వచ్చి మనకి ఎకరం మీద ఒక 300 కేజీ ఫస్ట్ కోత మొదటి కోత అవుతాయి. అక్కడ నుంచి యావరేజ్ ఫుల్ మామూలుగా ఈ గ్రోత్ ఉన్న చేను అయితే టన్నున్నర ఆ రేంజ్ లో తెగుతుంది. అలాగా ఎన్ని కోతలు అవుతాయి? మీరు మీరు దీన్ని ఇది ఆట నిలబెట్టడాన్ని బట్టి ఉంటదండి. ప్రస్తుతం మన చేను అయితే చక్కగా బాగానే ఉంది. మీరు ఇది వచ్చి మనకి 25 రోజుల నుంచి స్టార్ట్ చేసామండి. కోత స్టార్ట్ చేసి 25 రోజులు అవుతుంది. అంటే మీ అంచనా ప్రకారం ఇంచుమించులో తోట ఆఖరి అయ్యేటప్పటికి ఎన్ని టన్నులు ఎకరం విస్తీర్ణంలో ఎన్ని టన్నులు దిగుబడి తీయచ్చని మీరు అనుకుంటున్నారు? ఎకరం విస్తీర్ణంలో అయితే 10 నుంచి 15 టన్నుల వరకు కోట ఈ రకంగా ఉంటే కనుక 10 టన్నులు కంపల్సరీ వస్తుంది. మొత్తంగా ఈ పెంచి క్రమంలో కూలి పనులు అయితేనేమి, ఈ పురుగు మందులు, ఎరువులు, చేను చిస్తూ ఇది అంతా మీకు ఖర్చుల రూపంగా ఎంత అవుతుంది? ఎకరం చేను వచ్చినోడికి నారుకి 30,000 వచ్చేవద్దండి. కౌలు వచ్చి 50,000. కౌలు అంటే మనం ఇప్పుడు అంటే ఇది 2 నెలలు 3 నెలల పంట అంటారు. ఇప్పుడు ఒక 20,000 రూపాయలు ఒక ఎకరానికి లెక్కేసుకున్నా 30,000 లెక్కేసుకున్నా ఒక 30,000 రూపాయలు నారు పాతినందుకు అవుతుంది. నెక్స్ట్ మందులు మనకి ఏంటంటే నేను మందులు ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే సుమారుగా మీ అంచనా ప్రకారం ఎంత అవుతుంది అంటారు? 150,000 వరకు ఎకరానికి ఖర్చు అవుతుంది అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ ధరలు ఎలా నడుస్తున్నాయి కిలో? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రేట్ లేదండి. 10 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో ఉంది. మాకు 10 రూపాయలు 30 రూపాయలు ఉన్నా గానీ గిట్టుబాటు అవ్వదండి. మినిమం ఒక 50 రూపాయల రేట్ ఉంటే మనకి రైతుకి సాఫీగా. ఇప్పుడు ఒక 30 రూపాయలు మినిమం రేట్ వేసుకుందాం అండి. ఎన్ని టన్నులు అన్నారు? 15 టన్నులు అన్నారా? 10 టన్నులు అండి. 10 టన్నులు అంటే ఒక 2 లక్షల రూపాయల వరకు వస్తుంది. మీరు చెప్పి లెక్కన 1,50,000 రూపాయల వరకు ఖర్చు చెప్తున్నారు. ఇంకా పైన ఉంటదండి. అంటే పిచికారీలు మందులు ఇంచుమించులో మీరు ఒక అంచనా ప్రకారం చెప్పారు. ఇప్పుడు ఒకసారి స్ప్రేయింగ్ చేసామంటే ఒక 5,000 రూపాయలు మందు అయిపోద్దండి. 4 రోజులకి 5 రోజులకి మనం స్ప్రేయింగ్ కంపల్సరీ చేయవలసిందే. 4 రోజులకి మనం ఒక 5,000 రూపాయలు. అంటే మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే ఇప్పుడు తెలంగాణ సైడ్ అయితే బతుకమ్మకి, దసరాకి, వినాయక చవితికి ఆ టైపులో వచ్చేలాగా ఎక్కువ చేసుకుంటారు. మనం ఇక్కడ సీజన్కి రావాలి, మనకి ధర ఉండాలి అనుకుంటే ఏ సీజన్లో పెట్టుకుంటే బాగుంటుందని మీ అభిప్రాయం? వేసవి కాలంలో వాటర్ ఎక్కువగా ఉండదు కాబట్టి అండి, మన ఏరియా వాటర్ ఉంటది కాబట్టి వాటర్ పొలాలు ఏవన్నా సరే నిలబెట్టగలిగితే వేసవికాలం డబ్బులు వస్తాయి అంటారు. అంటే కనీస ధర 30 రూపాయలు ఉంటే గానీ ఈ రేట్లు వరవని మీకు గిట్టుబాటు అవదని మీరు అనుకుంటున్నారా? అవదండి. ఇప్పుడు మనకి కూలీలకు వచ్చి ఆడవాళ్ళకి వచ్చి రోజుకి వచ్చి 500 రూపాయలు అండి మధ్యాహ్నానికి. అంటే పొద్దుట వచ్చి మధ్యాహ్నం వెళ్ళి అంటే కూలీల కొరత మాత్రం అయితే ఎక్కువగానే ఉంది, తీవ్రంగా ఉందండి. ఇది రైతు పడాల చంద్రశేఖర్ గారు చెప్పే వివరణ. మొత్తంగా ఎకరం విస్తీర్ణంలో 10,000 మొక్కల వరకు నాటాలని, ఖర్చు వచ్చేటప్పటికి మొక్క నాటిన దగ్గర నుంచి పంట తీసుకునే వరకు 1,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పి, మంచి సస్యసేకరణ చర్యలు చేపట్టినట్లయితే కనుక, గ్రోత్ మంచి ఉండి వాతావరణం అనుకూలిస్తే కనుక 10 నుంచి 11 టన్నుల వరకు దిగుబడి తీయచ్చని, కనీస ధర ఇప్పుడైతే ప్రస్తుతానికి 20 నుంచి 30 రూపాయల వరకు కిలో ధర పలుకుతుందని చెప్పి, కనీసం ఒక 30 రూపాయల కిలో ధర పలికినట్లయితే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఆదాయం తీయచ్చని రైతు పడాల చంద్రశేఖర్ గారు గోదావరి రైతు అన్నారు.